హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో పల్లెటూరు స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఆలుగడ్డ కర్రీ ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాం. ముందుగా అరకిలో వరకు ఆలుగడ్డ తీసుకొని ఆలుగడ్డకి ఇలా పైన తొక్కను తీసేసి శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకొని ఆలుగడ్డ మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని స్టవ్ మీద పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. ఆలుగడ్డలు ఉడికేలోపు మరో పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 3 నిమిషాల పాటు ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన లేకుండా. ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఆ టమాటాలు తొందరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి చిన్న మంటలో ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి టమాటాలని. ఇలా టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం పచ్చివాసన పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ముందుగా ఉడికించుకున్న మనం బంగాళదుంపని ఇలా చేతితో మ్యాచ్ చేస్తూ వేసుకోవాలి. ఇలా బంగాళదుంపని వేసిన తర్వాత ఇందులోనే 1/2 గ్లాస్ వరకు నీళ్ళని వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు చిన్న మంటలో ఉడికించుకోవాలి. ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఇంకా టేస్ట్ చేయడం చాలా అంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఆలు కర్రీని ప్రిపేర్ చేసుకొని చపాతీ అండ్ పరోటాలకి తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేసి ఇలా వచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.